ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ సంప్రదాయాల్లో మనం భోజనం చేసేటప్పుడు ఏ నియమాలను పాటించాలి, మనం భోజనం చేసేటప్పుడు ఏ నియమాలను పాటించాలి అనేటువంటి విషయాల గురించి ఒక 4 రోజులు కొద్దిగా నేర్చుకుందాం. అందులో 1వ రోజు ఈరోజు కొన్ని నియమాలు నేర్చుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. భోజనానికి కూర్చునే ముందు మనం భోజనం చేసేటప్పుడు హిందూ సంప్రదాయాల్లో కొన్ని నియమాలను పాటించాలి. ఎలా పడతారో తెలియకూడదు. మన హిందూ సంప్రదాయం ప్రకారం కొన్ని నియమాలను పాటించాలి. ఆ నియమాలు ఏంటో కొన్నింటిని రోజు కొద్ది చొప్పున 4 రోజులు నడుచుకుని అందులో మొట్టమొదటి రోజు భోజనానికి ముందు తర్వాత తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చోవాలి. అలాగే చేతులు కడుక్కోవాలి. అలాగే భోజనం అయిపోయిన తర్వాత కూడా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అలాగే తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి. తడికాళ్ళతో కూర్చోకూడదు. తడికాళ్ళని ఒక తువ్వాలతో కానీ గుడ్డతో కానీ శుభ్రం చేసుకుని కూర్చోవాలి. అలాగే ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయాలి. తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చుని మనం భోజనం చేయాలి. అలాగే ఆహార పదార్థాలని కూర, పప్పు, పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా మనం తినేటువంటి పళ్ళాన్ని మిగతా గిన్నెలకి తగిలించకూడదు. అలా చేస్తే కనుక మనం కంచంలో మనం తింటూ ఉంటాం కాబట్టి మన ఎంగిలి ఆ కంచంలో పడుతుంది కాబట్టి ఆ ఎంగిలి కంచం మిగతా ఆహార పదార్థాలకు తగులుతుంది కాబట్టి మిగతా ఆహార పదార్థాలు ఇతరులకి వడ్డిస్తారు కాబట్టి మన ఎంగిలి ఇతరులకు తగులుతుంది కాబట్టి అది పాపం. కాబట్టి మన కంచం మిగిలి ఉన్నటువంటి ఆహార పదార్థాలకి తగలకూడదు, దూరంగా పెట్టుకోవాలి. అలాగే మన ఎంగిలి పదార్థాలు ఎవరికీ పెట్టకూడదు. మనం ఎంగిలి చేసి సగం తింటున్నటువంటి ఆహార పదార్థాన్ని ఎవరికి పెట్టకూడదు. అది చాలా పెద్ద దోషం. ఎంగిలి పదార్థాన్ని పెట్టకూడదు. అలాగే అన్న పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయకూడదు. అన్నం గిన్నెలోంచి అన్నం కానీ పులుసు కానీ వేడివేడిగా సెగలొస్తుంది అనుకోండి, దానిలో నెయ్యి పేరుకుపోయింది అనుకోండి, ఆ గిన్నెని ఆ సెగల దగ్గర వేడి దగ్గర పెట్టి దాన్ని కాచకూడదు. ఎందుకనంటే ఆ మెతుకులు కానీ అవి కానీ ఆ గిన్నెలో పడతాయి. అలాగే భోజనం చేస్తున్నప్పుడు ఎవరు వచ్చినా కూడా మధ్యలో లేవకూడదు. భోజనం పూర్తయ్యేదాకా కూడా భోజనం చేస్తున్నామండి కాసేపు కూర్చోండి. అలాగే ఫోన్ వచ్చిందని లేచిపోతాం. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి కనుక భోజనాలు కూర్చుంటే మళ్ళా భోజనం పూర్తయ్యేదాకా కూడా మనం లేవకూడదు. అలా లేస్తే కనుక మళ్ళీ తిరిగి భోజనం చేయకూడదు. భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మధ్యలో లేవకూడదు. అలాగే ఎంగిలి చేత మనం తింటున్నటువంటి చేత్తోటి ఏ పదార్థాన్ని కూడా చూపించకూడదు. అలాగే ముట్టుకోకూడదు. ఎంగిలి చేత్తోటి ఈ ఎంగిలి చేత ఏ పదార్థాన్ని మనం చూపించకూడదు, అలాగే ముట్టుకోకూడదు. ఇలాగా కొన్ని నియమాలని మనం తెలుసుకున్నాం. మిగతా కొన్ని నియమాలను మళ్ళీ రేపు తెలుసుకుందాం. మనం భోజనం చేసేప్పుడు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. మీ పిల్లలకు తెలియజేయండి. మన సనాతన సంప్రదాయాలు, మన హిందూ సంప్రదాయం, మన ఆచార వ్యవహారాల గురించి మన పిల్లలకు తెలియజేసి వాళ్ళని భారత పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ వెంకట ప్రభాకర్.